సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈ రోజు వీడియో కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ ఒకసారి కాదు 4-5 సార్లు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో స్పెషల్ ఎందుకు చేశానంటే ఇది ఒక సిరీస్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి సో మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో వీడియో లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న లైక్ సింబల్ని కొట్టండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియోలోకి సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి కమిషన్ లేకపోతే పూట నడవదు అనమాట. ఏ విధంగా అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్స్లో కావచ్చు, ఒకవేళ అది వాళ్ళ సొంత పని అనుకుంటే మాత్రం వాళ్ళు జస్ట్ లైట్గానే తీసుకుంటారు. లేకపోతే వేరే వేరే వాళ్ళ వస్తువులు ఏదైనా కొనాలి చేయాలి అంటే పక్క దాంట్లో కమిషన్ 100% కొడతారనమాట. సో ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని మనం ఇంకో వ్యక్తికి ఇచ్చేటప్పుడు మనం తీసుకునేటువంటి కమిషన్ని మనం అఫిలియేట్ అంటాం అనమాట. సో అఫిలియేట్ ఇన్ ద సెన్స్ ఈ విధంగా అయితే కమిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం డిఫైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్లీ సో ఈ మార్కెటింగ్ వాల్యూ రోజు రోజుకి పెరుగుతున్నందు కారణంగా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు మొత్తం డిజిటల్ వరల్డ్ అయిపోతుంది కాబట్టి సో ఒక డిజిటల్ వరల్డ్లో మనకి ఏముంటుందంటే అఫిలియేట్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో మనకి ఉండబోతుంది అనమాట. సో ఏ విధంగా అంటే ఒక వ్యక్తి ఉంటాడు, తన దగ్గర నుంచి మనము ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ఏదైనా సరే ఇట్ మే బి ఎనీథింగ్ మనం తీసుకోకుండా వేరే వ్యక్తికి అమ్మగలిగితే మనం దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం అనమాట. అంటే ఓవరాల్గా ఆన్లైన్ పరంగానే ఇది ఒక మార్కెటింగ్ అనేది. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటండి. ఒకవేళ మనము జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాపిల్ కొన్నాను అనుకోండి, యాపిల్ ఫర్ 10 రూపీస్ అనుకోండి. నేను ఒక యాపిల్ 10 రూపీస్కి కొని వేరే వ్యక్తికి నేను 15 రూపీస్కి అమ్మాను అనుకోండి. సో మధ్యలో ఏదైతే రేషియో ఉందో ఈ యొక్క రేషియో 5% ఆఫ్ రేషియో ఉంది కదా, 5 రూపీస్ ఆఫ్ రేషియో, దాన్ని మనము కమిషన్ అని అంటాం. సో ఒక కమిషన్ని మనము ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో మనం అఫిలియేట్ అంటాం అనమాట. సో దాన్నే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటాం. సో ఐ థింక్ మీకు అర్థమైందండి. ఏం చేసుకోవచ్చు అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది ఆన్లైన్లో, మనం ఒకవేళ చూస్తే ఒక ప్రోడక్ట్ ఉంది, దాని వాల్యూ వచ్చేసి 50 రూపీస్. ఓకే, 50 రూపీస్ విత్ డిస్కౌంట్ అనమాట. ఓవర్ ఒక మామూలు వ్యక్తి అయినా చూసినా అదే రేట్ ఉంటుంది, మనం వెళ్ళి చూసినా కూడా అదే రేట్ ఉంటుంది. ఒకవేళ మనము అఫిలియేటర్ అనే ఒక ముద్ర మనకు ఉంటే ఆల్రెడీ మనకి ఒక సైన్ అప్ అకౌంట్ అనేది ఉంటే ఒక పర్టికులర్ సైట్లో మనమైతే అఫిలియేట్ లింక్స్ పెట్టి మనము ఆ విధంగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే 50 రూపీస్ ఉంది కదా, 50 రూపీస్లో మనం ఒక రిఫరల్ కోడ్ ఏదైతే ఉంటుందో లింక్ని దాన్ని మనం జనరేట్ చేసుకొని పక్క వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కావాల్సిన వ్యక్తి ఏదైతే తను కొనుక్కున్నప్పుడు ఏదైతే ఆ లింక్ తోటి కొనుక్కున్నప్పుడు అయితే అదేదైతే ఉంటుందో దాని కమిషన్ అనేది మనకు వస్తుంది అనమాట. సో దీంట్లో కంపెనీకి ప్రాఫిట్ ఉంటుంది, మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ తన ప్రాఫిట్ తను తీసుకొని ఒక 50 రూపీస్లోనే మన కమిషన్ కూడా మనకి బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది రన్ అవుతుంది. సో గైస్ ఎండ్ ఆఫ్ ది డే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సేల్స్ చేయడం. ఓకే, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ది సేల్స్ చేయడం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనము ఏ సైట్స్ ద్వారా మనము ఈ యొక్క అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేసి ఒక కమిషన్ రేట్ అనేది మనం కొట్టవచ్చు అండ్ మనకు కూడా ఒక ఎర్నింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అంటే కొన్ని సైట్స్ అయితే ఇక్కడ మీరు డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి అమెజాన్, తర్వాత ఫ్లిప్కార్ట్, తర్వాత ఈబే, మీషో అండ్ స్నాప్డీల్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి, షాప్ క్లూస్, ఇలాంటి ఎన్నెన్నో వెబ్సైట్స్ ఉన్నాయి, సైట్స్ ఉన్నాయి. మీరు ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో ఒక సైట్స్లోకి వెళ్ళేసి మీరు ఒక అఫిలియేటర్ అకౌంట్ అలా క్రియేట్ చేసుకుంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత మనమైతే ఒక లింక్ని జనరేట్ చేసి వేరే వాళ్ళకి సెల్ చేస్తే వాళ్ళు కొంటే మనకి కమిషన్ రేట్ వస్తుంది అనమాట. సో ప్రాఫిట్ మీద ప్రాఫిట్ అనుకోవచ్చు. అండ్ ఈ విధంగా కూడా మనం ప్రొడక్ట్స్ అనేటివి సేల్ చేయవచ్చు, అఫిలియేట్ ఎర్నింగ్ చేయవచ్చు అనమాట. సో మనం దీన్ని చాలామంది ఏమంటారంటే రిఫర్ అండ్ ఎర్న్ అని కూడా అంటారు అనమాట. సో ఖచ్చితంగా ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫర్ అండ్ ఎర్న్. గైస్ మీకు ఫిజికల్లీ ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు చూపెట్టాలి ఏ విధంగా ఒక అఫిలియేట్ నడుస్తుంది అంటే నేను పర్సనల్గా ఆల్రెడీ నేను ఇదే ఛానల్లో నేను 6 to 7 వీడియోస్ అనేది నేను చేయడం జరిగింది అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్. ఓవరాల్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ అనమాట. దాంట్లో మనం సైన్అప్ ఎలా చేయాలి, లింక్ ఎలా జనరేట్ చేయాలి అండ్ ఎలా అమ్మాలి అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, ప్రతి ఒక్క దాన్ని కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క కంటెంట్ రిలేటెడ్ నేను 6 to 7 వీడియోస్ అయితే చేసి పెట్టడం జరిగింది అఫిలియేట్ రిలేటెడ్. ఒక ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా,
ఇక్కడ మీద కూడా ఐ బటన్లో పెడతాను, వెళ్ళేసి చెక్ చేసుకోండి. అండ్ దట్స్ ద థింగ్ అనమాట. ఒక పర్టికులర్ నిశ్చయం మీరు ఎంచుకుంటే ఖచ్చితంగా వీ కెన్ గ్రో. ఇప్పుడు ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, సైట్స్ తెలిసింది. అండ్ ఓవరాల్గా మనం లింక్ కూడా జనరేట్ చేసుకున్న తర్వాత లింక్ కూడా చాలా ఈజీగా జనరేట్ అయిపోతుంది. ఒక వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా లింక్ జనరేట్ చేయాలనేసి. సో ఇప్పుడు ఈ యొక్క సేల్స్ని మనం ఏ విధంగా ఎక్స్పోజ్ చేయవచ్చు, ఎక్కడెక్కడ పెట్టవచ్చు, ఈ యొక్క లింక్స్ని అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే ఒక లింక్, పర్టికులర్ లింక్ని మనము జనరేట్ చేసిన లింక్ ఏదైతే ఉంటుందో అఫిలియేట్ లింక్, దీన్ని తీసుకొచ్చి మనం వాట్సాప్ గ్రూప్స్లో పెట్టుకోవచ్చు, మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, అండ్ వాట్సాప్ స్టోరీస్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే కొంచెం ఒక ఆడియన్స్ ఉన్నారనుకోండి, ఒక వేలో ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క డిస్క్రిప్షన్ లింక్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, రిఫిల్లర్ లింక్స్. దాన్ని బట్టి వేరే వాళ్ళు ఎవరైనా కొనాలంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని వాళ్ళు కొంటారు. చాలామంది రివ్యూస్ ఇప్పుడు ఇలాగనే చేస్తున్నారు. నేను కూడా చాలా మటుకు చేయడం జరిగింది, బట్ నాకు అంత సక్సెస్ రాలేదు. బట్ ఆల్సో నేను ఈ యొక్క వీడియో చేసాను కారణం 100% గ్రోత్ అవ్వచ్చు అనమాట మనం ఒక అఫిలియేట్ కమిషన్. తర్వాత మనము బ్లాగ్స్, వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ యొక్క లింక్స్ని. యాజ్ యాడ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. చాలామంది యాడ్స్ రెవెన్యూతో కూడా వాళ్ళు డబ్బులు అనేది సంపాదిస్తారు. యాడ్స్లో మనకి కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, బట్ ప్రాఫిట్ దాంట్లో కూడా. సో దాని తర్వాత ఏముందంటే ఆ పర్టికులర్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు ఏమైందంటే చాలామంది అవేర్ అయిపోయారు. ఏ విధంగా అంటే ఒక పర్టికులర్ లింక్ ఉన్నది సరే, దాన్ని ఒత్తడానికి క్లిక్ చేయడానికి చాలా అవేర్ అయితే అయిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఏ విధంగా అనేది ఒక లింక్ ఎక్స్పోజ్ అవుతుంది అనేసి. సో వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు, నచ్చితే తీసుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా ఒక పర్టికులర్ వ్యక్తికి ఒక వ్యక్తి లేడు అనుకోండి. సో ఐ రిక్వెస్ట్ ఓన్లీ వన్ టిప్. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే నా ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలామంది చేసేది ఇదే. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి పెడతారు ఈ యొక్క లింక్స్, ప్రొడక్ట్స్కి సంబంధించి ఏది పడితే అది పెడుతుంటూ ఉంటారు. సో అలా చేయొద్దు ఎప్పుడైనా. ఎందుకంటే ఒక వ్యక్తికి అవసరం లేని ప్రోడక్ట్ని మనము ఎందుకు ఇవ్వాలి అనేసి ఒక ఉద్దేశం అనమాట నాది. సో నా ఒక పర్సనల్ టిప్ ఏంటంటే ఒక నిష్ని క్రియేట్ చేసుకోండి. ఒక పర్టికులర్ ఏజ్ ఆఫ్ వ్యక్తులకి ఇది లింక్ అనేది పంపించాలి అనేసి క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక టార్గెట్ ఆడియన్స్ని మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకొని మీరైతే డిలైట్ చేసుకొని వాళ్ళకి మాత్రం మీరు టార్గెట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు దీంట్లో సక్సెస్ రేట్ అనేది వస్తుంది, అండ్ సేల్స్ కూడా అవుతాయి అన్నమాట. సో ఇది ఒక మెయిన్ టిప్, నేను కూడా అలా చేయడం జరిగింది. అండ్ దిస్ ద వన్ ఆఫ్ ద టిప్ అనమాట. సో ఇందులో భాగంగానే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సో డిమాండ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. సో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఎక్స్పోజ్ చేసే ముందు దాని కొంచెం రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే ఇంకొక మంచి వాల్యూ అనేది జనాల క్రియేట్ అవుతుంది కాబట్టి. సో అప్పుడైనా వాళ్ళు అవేర్ అవుతారు ఇవన్నిటిలో కోసం. సో ఇది ఒక లాజిక్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పింది నేను. అండ్ ఇట్స్ టు బీ ఆన్ రికార్డ్ 100%. అండ్ అట్ లాస్ట్ నేను ఈ యొక్క వీడియో ఎంజాయ్ చేయబోయే ముందు అఫ్కోర్స్ ఈ యొక్క వీడియో చిన్నగా అయిండొచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేను పర్టికులర్గా 6 వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ఒక ప్లేలిస్ట్ కింద పెడుతున్నాను, ఇక్కడ ఐ బటన్లో కూడా పెడుతున్నాను. ఒక్కసారి వెళ్ళేసి చెక్ చేసుకోండి, చూడండి. అండ్ మరి చెప్తున్నాను, విత్ ప్రూఫ్ తోటి అయితే నేను మీకు నిరూపించడం జరిగింది ఒక వీడియోస్లో. ఎప్పుడో చేసిన వీడియోస్, బట్ ఈరోజు మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటాను. అందుకే ఈ యొక్క వీడియో నేను ఇక్కడనే ఆపేస్తున్నాను అనమాట. సో మీరు ఇంకా ఇదే విధంగా డిజిటల్ గ్రోత్ అవ్వాలంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయండి. దాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అండ్ అదేంటంటే iNeuron, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇదేంటంటే ప్రతి ఒక్క బెస్ట్ టాప్ యూట్యూబర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వచ్చి నియర్లీ 2000 crores అయితే ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీ. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. సో నేను మీకు ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వెళ్ళేసి ఒకసారి చూసుకోండి, నచ్చితే జాయిన్ అవ్వండి, కోర్స్ చేయండి. అండ్ పర్టికులర్లీ జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు, ఇదైతే నేను రాసి పెట్టగలుగుతాను. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు వీడియో. ఇక్కడ నేను చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, ఉంటాను. జై హింద్.